విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆధునిక సమాజంలో కొన్ని పల్లెల్లో నేటికి కుల బహిష్కరణ దురాచారం పడగ విప్పుతోంది. కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో దూషణలు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సెగ ఏకంగా ఓ మాజీ ఎంపీకే తగిలిందంటే మీరు నమ్ముతారా? అవును, ఒడిశాకు చెందిన ఓ మాజీ ఎంపీ కుటుంబాన్ని ఆయన తెగకు చెందిన వారు సామాజిక బహిష్కరణ చేశారు. ఎందుకో మీరు చూడండి. ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాజీ సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన సుశ్రీ సంగీత సాహును మాజీ ఎంపీ పెళ్లాడారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రదీప్ మాజీపై భాత్రా తెగకు చెందిన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ మాజీ ఎంపీ ఇంట్లో జరిగే వేడుకలకు హాజరు కాబోమని భాత్రా సంఘం తీర్మానించింది. ప్రదీప్ మాజీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలకు భాత్రా తెగ ప్రజలు హాజరు కావద్దని, అదేవిధంగా మాజీ కుటుంబ సభ్యులు కూడా తెగ కార్యక్రమాలలో పాల్గొనకూడదని భాత్రా తెగ నేతలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కేవలం ప్రదీప్ మాజీ మాత్రమే కాకుండా ఆయన సోదరి సంజు మాజీకి కూడా వర్తిస్తుందని తెలిపారు. సంజు మాజీ కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కారణంగా తెగ నుండి ఆమెను కూడా బహిష్కరిస్తున్నట్లుగా భాత్రా సంఘం స్పష్టం చేసింది. ఒడిశాలోని నభరాంగపూర్ నియోజకవర్గం నుండి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన ప్రదీప్ మాజీ ఇటీవల బిజు జనతాదళ్ బీజేడీలో చేరారు. ఇటీవల గోవాలో జరిగిన ఒక ప్రైవేటు వేడుకలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుశ్రీ సంగీత సాహుతో వివాహం చేసుకున్నారు. ఇది తెగ నియమాలకు విరుద్ధమని భావించిన భాత్రా తెగ పెద్దలు ఆయనపై సామాజిక చర్య తీసుకున్నారు. ప్రదీప్ గిరిజన అమ్మాయిని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడాన్ని గిరిజన సమాజం పట్ల ద్వేషాన్ని పెంచిందని తెగ పెద్దలు అంటున్నారు. ప్రదీప్ పెళ్లి భారతీయ వాళ్ళ సమాజాన్ని బాధ పెట్టిందని విమర్శించింది. ఈ క్రమంలో ప్రదీప్ సహా ఆయన కుటుంబాన్ని తమ కులం నుంచి 12 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు తమ కుటుంబం పైన బహిష్కరణ వేటు గురించి మీడియా ద్వారా తెలుసుకున్నామని ప్రదీప్ సోదరుడు ప్రసన్న తెలిపారు. భాత్రా సొసైటీ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని చెప్పారు. అవసరమైతే తాము సొసైటీ ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయం పైన సొసైటీ సభ్యులతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. మొత్తంగా నేటికి కుల సామాజిక బహిష్కరణలు జరుగుతున్న వాటికి అడ్డుకట్ట పడకపోగా ఇప్పుడు ఏకంగా ఓ ప్రజాప్రతినిధి మాజీ ఎంపీ కుటుంబాన్ని బహిష్కరణకు గురి కావడం కలకలం రేపుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.